బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రాగల 24 గంటల ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో 4 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఈ ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపారు. రాగల 24 గంటల్లో ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందన్నారు. దీంతో రాష్ట్రంలో రాగల 4 రోజులు ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేశారు. ఈ ఆవర్తనం అనేది మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఇది కొనసాగుతుంది. రాగల 24 గంటల్లో కనుక చూసుకున్నట్లయితే ఇది కాస్త ఒక అల్పపీడనం కింద ఏర్పడే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. దీని ప్రభావం వల్ల రాగల ఈరోజు రేపు ఎల్లుండ కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పర్టికులర్గా ఈ యొక్క దక్షిణ జిల్లాలకు ఉన్నటువంటి తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి జిల్లాలకు భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఇవాళ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట్, నల్గొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని తెలిపారు. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రేపు 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక హైదరాబాద్ సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలుంటాయన్నారు అధికారులు. ప్రస్తుతం ఏ అయితే జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయో ఆయా జిల్లాలకు ఎల్లో కలర్స్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పర్టికులర్గా ఈ యొక్క గాలి తీవ్రత తర్వాత ఈ పిడుగుపాటు ఏదైతే ఉందో ఉరుములు మెరుపులు ఆ యొక్క జిల్లాలకు కూడా ఈ యొక్క అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది. ఇవాళ సిటీలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అబిడ్స్, కోఠి, నారాయణగూడలో వర్షం పడింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, బంజారాహిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, మూసాపేట్, బోరబండతో పాటు పలు ప్రాంతాల్లోనూ వానలు పడ్డాయి. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట ఏరియాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వానకు కాలనీలు జలమయమయ్యాయి. వర్షం నీటిలో వాహనాలు చిక్కుకున్నాయి. ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి. ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసి వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర వరద క్లియర్ చేయాలని ఆదేశించారు. ఏదైనా సమస్యలుంటే జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు కమిషనర్. రాష్ట్రంలో భారీ వర్షాల సూచనతో అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. వర్షం కురుస్తున్న టైంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు. సిటీలో ఆక్రమణల కూల్చివేత కొనసాగుతోంది. ఇవాళ హైడ్రా కావురి హిల్స్ లోని అక్రమ కట్టడాలు కూల్చివేశారు. 2000 గజాల జీహెచ్ఎంసీ భూమిని స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా ప్రకటించింది. ఇటు సిటీ శివారు ఇబ్రహీంపట్నంలో పెద్ద చెరువు కబ్జాలను గుర్తించారు. రాచకాలువ, ఫిరంగి కాలువల కబ్జాకు గురైనట్లు తెలిపారు. ఆక్రమణలను కూల్చివేయకుంటే తామే కూల్చివేస్తామని హెచ్చరించారు అధికారులు. ఇటు ఆక్రమణలను అరికట్టేందుకు హైడ్రా సరికొత్త పద్ధతిని ఎంచుకుంది. కబ్జాదారులకు లోన్లు ఇవ్వకుండా బ్యాంకర్లతో సమావేశం కానున్నారు అధికారులు. చెరువులను చెరపట్టిన కబ్జాకోరుల భరతం పడుతుంది హైడ్రా. వరుస కూల్చివేతలతో ఆక్రమణదారులకు భయం పట్టుకుంది. ఆక్రమణల తొలగింపే లక్ష్యంగా హైడ్రా ముందుకు వెళ్తోంది. ఉదయం కావూర్ హిల్స్ పార్క్ స్థలంలో నిర్మించిన స్పోర్ట్స్ అకాడమీ షెడ్లను అధికారులు నేలమట్టం చేశారు. కావూర్ హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. ఉదయమే అకాడమీ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. కోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. తాము 25 ఏళ్లు లీజుకు స్పోర్ట్స్ అకాడమీని తీసుకున్నామని, లీజు పూర్తవకముందే కూల్చివేయడం సరైనది కాదని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు అన్నారు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును పరిశీలించింది హైడ్రా బృందం. నగరానికి ఆనుకొని ఉన్న ఇబ్రహీంపట్నంలో ఫిరంగినాల, రాచ కాలువలు కబ్జాకు గురైనట్లు గుర్తించారు. పెద్ద చెరువులోకి నీళ్లు రావాలంటే ఈ కాలువలే కీలకం.
ఆక్రమణల వల్ల ప్రధాన కాలువలు మాయమైపోయాయి. కబ్జాలపై కూల్చివేతలపై రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా టీం పరిశీలించింది. అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని లేదంటే తమ చర్యలు తీసుకుంటామని కబ్జాదారులకు నోటీసులు అందించారు హైడ్రా అధికారులు. హైడ్రా చర్యలు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిని దాటాయి. ఓఆర్ఆర్ అవతల ఉన్న ఇబ్రహీంపట్నం చెరువును హైడ్రా టీం పరిశీలించడంతో జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్లోనే ఆక్రమణలు తొలగించిన హైడ్రా ఇక ఔటర్ను దాటింది. హైడ్రాను విస్తరింపజేయాలని ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. ఓఆర్ఆర్ అవతల హైడ్రా చర్యలు తీసుకుంటుండడం ఆనందంగా ఉందంటున్నారు స్థానికులు. అమీన్పూర్ మున్సిపాలిటీలో కూల్చివేతలపై ఎంఆర్ఓ రాధా క్లారిటీ ఇచ్చారు. అక్రమ నిర్మాణదారులకు గతంలోనే నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఒక్క రోజులోనే నోటీసులు ఇచ్చి కూల్చివేయడం లేదని చెప్పారు. స్థలం కొనేటప్పుడు ప్రజలు వెరిఫికేషన్ చేసుకోవాలన్నారు రాధా. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఏదైతే ఇల్లీగల్ లేఅవుట్ చేసి మన ప్లాట్స్ చేసి ఉన్నామో వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చినాము. నోటీస్ ఇచ్చి టైం ఇచ్చి తర్వాత వాళ్ళకి డిమాలిషన్ చేసుకోండి అనే ప్రాపర్గా చెప్పి మాత్రమే మనం దాంట్లో చేయడం జరిగింది. అయితే ఎక్కడ కూడా మనం 1 డేలోనూ నోటీస్ ఇవ్వడం తర్వాత ప్రాపర్ ఇంటిమేషన్ లేకుండా అట్లాంటివి ఏం జరగలేదు. మన గవర్నమెంట్ ల్యాండ్లో ఎట్లాంటి అమ్మకాలు కొనగాలు జరగవు. అది ఓన్లీ ఎవరికైనా అసైన్మెంట్ ఇస్తే సాగు చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. అంతేగాని కమర్షియల్ నిర్మాణాలు కానీ రెసిడెన్షియల్ నిర్మాణాలు కానీ అసైన్ ల్యాండ్లో కూడా చేయకూడదు. దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి హైకోర్టులో ఊరట లభించింది. మార్కింగ్ చేసిన ఇళ్ల కూల్చివేతపై స్టే విధించింది. అక్టోబర్ 4న లేక్ ప్రొడక్షన్ కమిటీ విచారణ చేస్తోందని, ఈ విచారణకు నిర్వాసితులు బాధితులు హాజరు కావాలని ఆదేశించింది. బాధితుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 4వ తేదీ నుంచి 6 వారాల్లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొడక్షన్ కమిటీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా మరో ముందడుగు పడింది. త్వరలో బ్యాంకర్లతో సమావేశం కానుంది హైడ్రా. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా సమావేశం కానుంది. లోన్లు రాకపోతే అక్రమ నిర్మాణాలు రాకుండా ఉంటాయని భావిస్తుంది హైడ్రా. ఇప్పటికే కూల్చిన నిర్మాణాల్లో చాలా వాటికి బ్యాంకులు లోన్లు ఇచ్చాయి. హైడ్రా కూల్చివేతలతో శనివారం, ఆదివారం ప్రజలు భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి ఉందన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు ఎమ్మెల్యే. నల్ల చెరువులో నిన్న కూల్చివేతలు చేపట్టిన స్థలం పట్టాదారులకు చెందిందన్నారు. పట్టాదారులకు ఏ విధమైన న్యాయం చేస్తారో చెప్పాలన్నారు. చెరువులలో పట్టాలు ఉన్న వారికి నష్టపరిహారం చెల్లించి ఆ స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే మాధవరం. మేము కాపాడుతున్నామని కొంత ఒక ఆఫీసర్ అయితే హైడ్రా కమిషనర్ గారు మేము స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నాడు. నేను కమిషనర్ అని అడుగుతున్నా సూటి ప్రశ్నగా. నల్ల చెరువు అనేటటువంటిది ఏదైతే ఉందో కుక్కట్పల్లి గ్రామంలో అది 27 ఎకరాల ల్యాండ్. అందులో ఉన్నటువంటిది 7 ఎకరాల 30 గుంటలు సిక్కం ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. 19 ఎకరాల 10 గుంటలు అది పట్టాదారులకు సంబంధించినటువంటి ల్యాండ్. మరి పట్టాదారులకు టీడీఆర్ ఇచ్చి స్వాధీనం చేసుకుంటున్నావా లేకపోతే అట్లనే డైరెక్ట్ స్వాధీనం చేసుకుంటారా? నేను అడుగుతా ఉన్నా కమిషనర్ గారిని, మీరు గూరగొట్టడం స్వాధీనం చేసుకున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ అంటేనేమో స్వాధీనం చేసుకుంటారు అంటారు. పట్టా ల్యాండ్ అనేటటువంటి స్వాధీనం చేసే అధికారం మీకు లేదు. ఇది హైదరాబాద్ నగరం డెవలప్ అయింది కాబట్టి హైదరాబాద్ నగరం ఉన్నటువంటి చెర్లలో పట్టదారులు చారున్నారు. నేను ఎప్పటి నుంచో కూడా చెప్పాను, గతంలో చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్తా ఉన్నాను. పట్టదారులకు టీడీఆర్ ఇచ్చైనా సరే వాళ్ళకి ఇచ్చి ఆ ల్యాండ్ను ఎక్వైర్ చేసుకుంటే ఆ ఎక్వైర్ దారి చేసుకున్న తర్వాత దాన్ని డిమాలిషన్ చేసి వాళ్ళకు నష్టపరం చెల్లించి ఆ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు నల్లజరువు చేశారు, ఆ నల్లజరులో కూడా దానికి పట్టదారులకు బెనిఫిట్స్ ఇచ్చి అప్పుడు మీరు ఇటువంటి చేయాలి తప్ప నల్లజరువులో మొట్టమొదటిసారిగా 17 చుట్టుముట్టు కట్టేసా. కంప్లీట్ చుట్టుముట్టు కట్టేస్తే జిహెచ్ఎంసీ ద్వారా 2 కోట్లు శాంక్షన్ చేసి చుట్టుముట్టు కట్టేస్తే అప్పుడు హైకోర్టు ఈ కట్ట తీసేయాలి పట్టదారులకు అని చెప్పి జిహెచ్ఎంసీకి డైరెక్షన్ ఇచ్చింది. ఏమని? ఈ కట్ట ఏని వీల్లేదు, ఇది పట్టదారులది, వాళ్ళ నష్టపరిహారం ఇచ్చి దీన్ని కట్టేయాలంటే ఇమ్మీడియట్గా 4 రోజుల్లో మళ్ళీ జిహెచ్ఎంసీ వాళ్ళే కట్ట తీసేశారు. డెవలప్మెంట్ న్యాయస్థానం గౌరవం లేదన్నప్పుడు ఎందుకు మీరు ఆలోచన చేసేది? అంటే న్యాయస్థానం అంత ఉందా? కోర్టు అనేది, న్యాయస్థానం అనేది అందరికీ చాలా గొప్ప న్యాయస్థానం, వాళ్ళని గౌరవించవలసిన అవసరం ఉంది. మీదేమంటే కోర్టులో సబ్మిట్ చేసుకోవాలి. ఇష్టానుసారంగా వచ్చి భయభ్రాంతులు చేసి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది మంచిది కాదు. ప్రజలు రెచ్చిపోయిన దాకా చూస్తే మీ ఇష్టం. ప్రజలు రెచ్చిపోయారంటే మాత్రం మీ హైడ్రా ఉండదు, ఏది ఉండదు, ఎక్కడి మీ ఇష్టం అది. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు 50 లక్షలు ప్రకటించారు సినీ నటుడు మహేష్ బాబు.
ఇవాళ జూబ్లీహిల్స్లో నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి సతీమణి నమ్రతతో కలిసి చెక్కును అందజేశారు. ఏఎంబీ తరపున మరో 10 లక్షల విరాళం అందజేశారు మహేష్ బాబు దంపతులు. నందగిరి హిల్స్ లో అక్రమంగా కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు. జీహెచ్ఎంసీ రూల్స్ బ్రేక్ చేసి పర్మిషన్ ఇచ్చిందని స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఇదే ఇష్యూపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు సొసైటీ సభ్యులు. ఈ అక్రమ నిర్మాణంపై లీగల్ గానే ఫైట్ చేస్తామని, విజిలెన్స్ రిపోర్టును అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నందగిరి హిల్స్ హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలపై త్వరలో హైడ్రాకు కూడా కంప్లైంట్ చేస్తామన్నారు సొసైటీ మెంబర్ రాఘవాచారి. సొసైటీలో ఉన్న 4.7 ఎకరాల భూమిని 2012లో ప్రభుత్వం వేలం ద్వారా అమ్మిందన్నారు. ఆ తర్వాత ఆ భూమిలో ఉన్న నందగిరి కొండలను 100 మీటర్ల లోతు అక్రమంగా తవ్వి కొండను లోయగా మార్చారని ఆరోపించారు. రోడ్ నంబర్ 45కి ఆనుకుని ఉన్న ఫ్లాట్స్ లో 30 మీటర్ల ఎత్తు బిల్డింగ్స్ కట్టుకోవచ్చని గతంలో ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఈ 4.7 ఎకరాల్లో 115 మీటర్ల ఎత్తులో నెట్ వెంచర్స్ వారు మెగా కమర్షియల్ కాంప్లెక్స్ ను కడుతున్నారని తెలిపారు రాఘవాచారి. 2012లో అప్పటి ప్రభుత్వం అమ్మకానికి పెట్టారు. పబ్లిక్ ఆక్షన్ ద్వారానే అమ్మారు. ఆ ఆక్షన్ నోటిఫికేషన్లో క్లియర్గా 3 సందర్భాలు ఉదహరించారు. ఒకటిది మొట్టమొదటి ఏంటంటే నందగిరి హిల్ ఈజ్ ఎ హిల్, ఇది ఒక కొండ ప్రాంతము అన్నది రాయటం జరిగింది బ్రోషర్లోనే. ఆ కొండని అమ్మకానికి పెట్టారు. అందులో ఆ కొండని అమ్మకానికి పెట్టినప్పుడు ఇది 4 ఎకరాల 74 సెంట్లు ఉండటం మూలంగా దీన్ని అప్పటి మల్టీ యూజ్ ప్రకారం భవనాలు నిర్మించుకోవచ్చు అని కూడా చెప్పారు. దాని ప్రకారమే 2012లో నెట్ అన్న వెంచరు అన్న సంస్థ ప్లాట్ కొనుగోలు చేసి అనుమతుల కోసం అప్లై చేసి 2013లో మున్సిపాలిటీ వారి నిబంధనల మేరకు అనుమతి ఇవ్వటం జరిగింది. ఇది ఇప్పటిదాకా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే హైడ్రా ఓన్లీ చెరువులు వీటికనే అనుకున్నాం. కానీ మొన్న క్యాబినెట్ డిసిషన్లో వాళ్ళు తీసుకున్నది జరిగింది. ఎక్కడన్నా ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ కూడా తీసుకురావాలన్నది 2 రోజుల క్రితం క్యాబినెట్ డిసిషన్లో బయటకు వచ్చింది తెలిసింది. కాబట్టి మేము హైదరాబాద్ కూడా ఇది తీసుకెళ్తున్నాం ఈ విషయం. కేబీఆర్ పార్క్ పక్కనే ఇంత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కి పర్మిషన్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు సొసైటీ సభ్యులు. అయితే గతంలో ఇన్వెస్టిగేట్ చేసిన విజిలెన్స్ అధికారులు నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు బిల్డింగ్ నిర్మిస్తున్న నెట్ వెంచర్స్ పై క్రిమినల్ కేసులు బుక్ చేయాలని ఆదేశించారని చెప్పారు. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్టును అమలు చేయాలని హైకోర్టుకు వెళ్లగా ఈ రిపోర్టుపై వివరణ ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. ఈ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి కూడా కంప్లైంట్ చేశామన్నారు సొసైటీ సభ్యులు. గవర్నమెంట్ వారు మున్సిపల్ కమిషనర్కి పంపించారు రిపోర్ట్. ఇట్లా ఎన్ఫోర్స్మెంట్ వారు రిపోర్ట్ ఇచ్చారు, దీని మీద నువ్వు యాక్షన్ తీసుకోవాల్సిందే అని. మున్సిపాలిటీ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే 2.5 నెలలు వెయిట్ చేసి 18 జూన్ రిపోర్ట్ ఇస్తే మేము సెప్టెంబర్ నెలాఖరులో హైకోర్టులో రిట్ వేసాం. చెప్పా కూడా నడుస్తుంది. నేను కోర్టులో వివరంగా జడ్జి గారు విన్నవించుకున్నాను. టొరెన్షియల్ రెయిన్స్లో కూడా మొన్న 11 రోజులు వచ్చిన టొరెన్షియల్ రెయిన్స్లో కూడా పగలు రాత్రి జరుగుతుందని చెప్పడం జరిగింది. రాత్రిపూట కన్స్ట్రక్షన్స్కి నెట్ వారు ఇచ్చిన వివరం ఏంటంటే పగలు లారీలు ఎలా చేయరు కాబట్టి మా కాంక్రీట్ లారీలు రాత్రి 11 గంటలకు మేము తీసుకొస్తున్నాము అని. ఇది నందగిరి సొసైటీ మెంబర్స్ ఎవరి కోసం చేస్తున్నది కాదు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అన్నది కూడా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంటే. బాధ్యతాయుతమైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వరకు ఉంటారు. ఇది ఇప్పటిదాకా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే హైడ్రా ఓన్లీ చెరువులు వీటికనే అనుకున్నాం. కానీ మొన్న క్యాబినెట్ డిసిషన్లో వాళ్ళు తీసుకున్నది జరిగింది. ఎక్కడన్నా ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ కూడా తీసుకురావాలన్నది 2 రోజుల క్రితం క్యాబినెట్ డిసిషన్లో బయటకు వచ్చింది తెలిసింది. కాబట్టి మేము హైదరాబాద్ కూడా ఇది తీసుకెళ్తున్నాం విషయం. నందగిరి విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ని అమలు చేయాలన్నారు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి జితేందర్ రెడ్డి. ఎలాంటి పొలిటికల్ పైరవీలు చేయకుండా లీగల్ గా ఫైట్ చేస్తామన్నారు. ఈ బిల్డింగ్ వల్ల రెసిడెన్షియల్ జోన్ కమర్షియల్ గా మారిపోతుందన్నారు. ఈ బిల్డింగ్ పై హైడ్రా మున్సిపల్ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జితేందర్ రెడ్డి. Why I am not going to Chief Minister and complaining? I want it to go legally. I want this to go legally. నేను ఎందుకు పోయి పైరవి చేయాలి? వై షుడ్ ఐ గో టు పోయి సీఎం గారు ఇట్లా జరుగుతున్నది అని చెప్పి నేను ఎందుకు ఏడవాలి? న్యాయపరమైనది ప్రాపర్గా విజిలెన్స్ హ్యాస్ గివెన్ ఏ ప్రాపర్ రిపోర్ట్ దట్ దిస్ ఈజ్ ఇల్లీగల్.
విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంటే ఖాళీ బియ్యం పాడైతుంటే పట్టుకోవడము, లేకపోతే లిక్కర్ ఏదైనా ఇదైతుంటే పట్టుకోవడము, లేకపోతే లబ్బర్ తాండాలలో సారా అమ్ముతుంటే పట్టుకోవడం, అది కాదు వాళ్ళ పని. విజిలెన్స్ వాళ్ళ పని, విజిలెన్స్ వాళ్ళ పని వేర్ ఎవర్ ఇల్లీగాలిటీ ఈజ్ హ్యాపెనింగ్, హైడ్రా కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఎవరైనా ఆఫీసర్లు కానీ, ఎవరైనా కానీ దీన్ని చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. నందగిరి హిల్స్ లో అక్రమ నిర్మాణాలపై విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ని అమలు చేయాలన్నారు. ఆ బిల్డింగ్లపై చట్టపరంగా ముందుకు వెళ్తున్నామన్నారు సొసైటీ సభ్యులు. ఎంతో అందమైన అడవిలో లక్షల చెట్లు నేలమట్టం కాబోతున్నాయి. వివిధ రకాల ఔషధ మొక్కలతో పాటు పండ్లు నేలరాలబోతున్నాయి. దీంతో పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ కోర్టులో పిటిషన్లు కూడా వేశారు. అడవిని ధ్వంసం చేసి ఈ ప్రాజెక్టు నిర్మిస్తే మా పిల్లల భవిష్యత్తు కూడా అంధకారం అవుతుందనే ఆక్రోశంతో ఉన్నారు స్థానికులు. మరి ఆ అడవి ఎక్కడుంది? ఎన్ని ఎకరాల్లో మొత్తం ఎన్ని చెట్లు అంతమవుతున్నాయి? వాచ్ ది స్టోరీ. రక్షణకు ఉపయోగపడాల్సిన ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. కాదంటే మీరు అర్బన్ నక్సలైట్లు అని కూడా అనొచ్చు మనల్ని. అందువల్ల మొదటిగా మనం చెప్పాల్సింది దేశ రక్షణకు వ్యతిరేకం కాదు. అదే నిజమైతే అగ్ని మిసైల్ కూడా హైదరాబాద్ నగరంలో తయారైతుంది, చాలా మంది తెలియదు. పర్యావరణాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేయాలని అడుగుతున్నారు. బ్యాలెన్స్ చేయకపోతే ఏమైతుందో నిన్న వాయనాడు, మొన్న ఉత్తరాఖండ్, కేదార్నాథ్ కొండల్లో జరిగిన విధ్వంసం మనకు తెలుసు. కొండ చర్యలు విరిగిపడి సర్వనాశనమే. ఇది 2012కు ముందు నుంచి జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా జరిగినటువంటి కుట్ర. అందుకనే ఇవాళ ముందుకొచ్చినటువంటి దీన్ని మనం భగ్నం చేయాలి అంటే మనకు ఆక్సిజన్ కావాలి, వస్తారా రారా అనేటువంటి దాన్ని ఇవాళ ఇక్కడ ఈ తమ్ముడు కూర్చున్నాడు కదా, ఇక్కడ దీనికి సంబంధించిన సింబాలిక్గా ఇక్కడ కూర్చున్నాడు తను. అంటే ఎవరికి వాళ్ళుగా ముందుకు రావాలి. బాగుంటాయేమో అని కూడా అనిపించింది. అక్కడికి వెళ్ళి దామగుండం వాతావరణంలో తిరిగి అదంతా చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. ఈ మన కళ్ళెదురుగా ఉండే ఈ చెట్లు, ఈ అడవి, ఈ కొండలు ఇవన్నీ ఒక 3 ఏళ్లలో టౌన్షిప్ గా మారిపోతుందా అనే విషయం తలుచుకుంటేనే బాధేస్తుంది. ఇప్పుడు మనకు 12 లక్షల చెట్లు అనే ప్రచారం అవుతుంది. 12 లక్షల కంటే ఎక్కువ ఎందుకు ఉండకూడదు? ఎవరు లెక్క పెట్టలేదు కదా. బస్తాలో ఉండే బియ్యాన్ని ఎవరు లెక్క కట్టగలరు? ఒక అడవిలో ఉండే చెట్లని కూడా ఎవరు లెక్క కట్టగలరు? ఈ ప్రాజెక్టుకి సంబంధించి పర్యావరణ నష్టం రిపోర్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. మొట్టమొదట 12 లక్షల మొక్కలు నాటి అది అడవైన తర్వాతే నేవీ రాడార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. అడవిని ఒక ఆస్తిగా చూడాలని ప్రముఖ పర్యావరణవేత్త దుచ్చర్ల సత్యనారాయణ కోరారు. 1956లో తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రం కలిసిన తర్వాతే ప్రకృతి విధ్వంసం మొదలైందన్నారు. ఇది భవిష్యత్తు తరాల సమస్య అని చెప్పారు. హైదరాబాద్ వాసులు మాస్కులు పెట్టుకుని బతికే పరిస్థితులను రానియొద్దని కోరుతున్నారు. ఎవరు దామగుండం ప్రజలతో ఉంటారో, ఎవరు రేపు నరకబోయేటువంటి 12 లక్షల చెట్లు కూలకుండా కాపాడతారో వాళ్ళు మాత్రమే మనతో ఉన్నట్లు లెక్క, మనుషులకు విలువిచ్చినట్లు లెక్క. చిప్కో ఉద్యమం మంచి ఒక ప్రపోజల్ చేసినారు. భారతదేశం నుంచి ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసినటువంటి అహింసా సిద్ధాంతం లెక్కనే చెట్లను హత్తుకొని పర్యావరణం రక్షించినటువంటి సుందర్లాల్ బహుగుణకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. జలపాతాలు, వృక్ష సంపద అక్కడ అంత మొత్తం అడవి, చాలా జంతువులు ఉండేవి. వేటకి వెళ్ళేవారు. మా దగ్గర నవాబులు ఉండేవారు. అమీర్పేట చెరువులో 5 నవాబులు ఉండేవారు. 2 నవాబులతో వేటకి వెళ్తే మేము చిన్నపిల్లలు వాళ్ళు వెనకాల వెళ్తూ ఉండేవాళ్ళం. అటువంటి అడవి ఇవాళ భయంకరమైన కాంక్రీట్ జంగల్ అయిపోయింది. సరే అయిపోయింది పోనీలే అనుకుంటే ఇవాళ 12 లక్షల చెట్లు, 12 లక్షలు. ఇదేదో ఇక్కడే తయారైంది కాదు. అమెజాన్ ఫారెస్ట్ నుంచి ప్రపంచానికి కావాల్సిన 20% ఆక్సిజన్ వస్తా ఉంది. మరి మీ హైదరాబాద్ కొంచెము, విజయవాడ కొంచెము, బెంగళూరు కొంచెం అన్ని ఇవ్వాలి కదా. మొత్తం ఇవన్నీ మేము నాశనం చేసి అమెజాన్ ఒకటి మొత్తం ఏమంటే ఎట్లా ఇస్తాడు? రాడార్ ఏర్పాటు కోసం 12 లక్షల చెట్లను తొలగించారనేది తప్పుడు సమాచారం అంటున్నారు దామగుండం అటవీ సంరక్షణ అధికారులు. రాడార్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేటాయించిన మొత్తం అటవీ భూముల్లో 48% విస్తీర్ణం మాత్రమే రాడార్ స్టేషన్ నిర్మాణానికి ఉపయోగిస్తారని చెబుతున్నారు. మిగతా 52% విస్తీర్ణంలోని అటవీ సంపదకు ఎలాంటి హాని జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో కోల్పోనున్న 1,93,000 చెట్లకు బదులుగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అడవుల్లోని 2,348 హెక్టార్లలో విస్తరించి ఉన్న 17,55,000 చెట్లను అటవీ శాఖ పునరుద్ధరించనుందని అన్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో టెక్నికల్ సమస్యతో అంతరాయం ఏర్పడింది.
దాదాపు 15 రోజులుగా సర్వర్ డౌన్ ప్రాబ్లంతో ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. క్యాస్ట్, ఇన్కమ్, బర్త్, డెత్ సర్టిఫికెట్స్ పొందడంలో విద్యార్థులతో పాటు జనం ఇబ్బందులు పడుతున్నారు. మీ సేవలో అప్లై చేశాక సర్టిఫికెట్ల అప్రూవల్కు రెవెన్యూ ఆఫీసుల్లో సమస్య వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. 15 రోజుల నుంచి కూడా మీ సేవకు సంబంధించి టెక్నికల్ ఇష్యూ ఉండడంతో అయితే సర్టిఫికెట్ల అప్లికేషన్ ప్రాసెస్లో కానివ్వండి, లేదంటే జారీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ టెక్నికల్ సమస్యతో అయితే ఆలస్యం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం మీ సేవా సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఏం సమస్యలు వస్తున్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ అప్లికేషన్ చేసేటప్పుడు ప్రధానంగా ఎట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి? ఇది మీ సేవ బంజారాస్ మేనేజర్ ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇది ఏంటంటే ఇది గత 15 డేస్ నుంచి ఏంటంటే HDL సర్వర్ నుంచి, గవర్నమెంట్ సర్వర్ నుంచి ప్రాబ్లం ఉందన్నమాట. మన అప్లికేషన్ అనేది వాళ్ళకి రీచ్ అవుతుంది. వాళ్ళకి రీచ్ కావడం వల్ల ఏమవుతుందంటే అప్లికేషన్ అప్రూవల్ అవుతలేదు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు కాలేజెస్ సబ్మిషన్ చేయడానికి దీనికంటే ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ మొన్న నుంచి ఓకే అయిపోయింది. ఓకే అయిన తర్వాత ఆ పాత అప్లికేషన్స్ ఏం చేస్తున్నాం, మేము అప్లై చేసేసి మళ్ళీ MR ఆఫీస్కి వెళ్ళేసి వాళ్ళు ఇమీడియట్లీ అప్రూవ్ చేసి ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ అప్రూవ్ అయింది కాబట్టి ఇమీడియట్లీ అప్రూవ్ చేసి ఇస్తున్నారు. అప్రూవ్ చేయగానే మేము సర్టిఫికేట్ తీసి ఇచ్చేస్తున్నాం. CDME సర్టిఫికేట్ అయినా ఏదైనా కానీ ఏంటంటే సర్వర్ ఇష్యూ ఉన్న కారణం వల్ల ఇది మళ్ళీ రీఅప్లికేషన్ చేసి ఇచ్చేస్తున్నాం. అయితే ఇది కేవలం ఒక ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఎన్ని రకాల సర్టిఫికేట్లకు సంబంధించి ఇష్యూ అనేది వస్తుందో అన్నిటికి సంబంధించి అయితే లేదు, ఇది ఓన్లీ బర్త్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, కొన్ని డిపార్ట్మెంట్సే, అన్ని డిపార్ట్మెంట్స్ కాదు, కొన్ని డిపార్ట్మెంట్ కొన్ని లైక్ ఇప్పుడు ఏంటంటే కరెంట్ బిల్ అయినా కానీ, వాటర్ బిల్ అయినా, CC కాపీ అయినా, ఇన్కమరెన్స్ సర్టిఫికేట్స్ అయినా అవన్నీ డైరెక్ట్ అయిపోతున్నాయి, ఇమీడియట్లీ అయిపోతున్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లో ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ దీనికి అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కొంచెం ప్రాబ్లం ఉంది. GHMC CDME డిపార్ట్మెంట్ నుంచి డిస్ట్రిక్ట్ సర్టిఫికేట్స్ నుంచి మాకు ప్రాబ్లం అంతే. పబ్లిక్ ఏమంటా ఉన్నారు మరి ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు మీతో? పబ్లిక్ ఏమంటున్నారంటే కొంత అర్జెంట్ ఉన్నాయి, మీకు సర్టిఫికేట్ సబ్మిషన్ చేసుకోవాలని. అంటే మేమేం చేస్తున్నామనంటే ఇప్పుడు మొన్న క్లియర్ అయింది కాబట్టి ఆ పాతయాన్ని అప్లై చేసి మళ్ళీ ఇచ్చేసేస్తే ఇమీడియట్లీ అక్కడ వెళ్ళి మండల్ ఆఫీస్కి వెళ్ళేసి వాళ్ళు అప్రూవ్ చేసేసుకుంటున్నారు. సర్టిఫికేట్ వచ్చి తీసేసుకొని వెళ్ళిపోతారు. ఈ సర్వర్లకు సంబంధించి ఇది పూర్తిగా క్లియర్ అయినట్లయినా ఇంకా దీనికి సంబంధించి పెండింగ్ ఉందా ఈ టెక్నికల్ ఇష్యూ అనేటటువంటి? ఇప్పుడైతే క్లియర్ అయిపోయిందండి. ఇప్పుడైతే మొన్నటి వరకు 13th నుంచి క్లియర్ అయిపోయింది, మొత్తం 13th నుంచి క్లియర్ అయిపోయింది. ఇప్పటి నుంచి మామూలుగా సాధారణంగా అప్లై చేసుకున్న వాళ్ళకు 3 డేస్లో వచ్చేసేస్తాయా సర్టిఫికేట్లన్నీ? 3 డేస్ కాదండి, దానికి టైమింగ్ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది 10 డేస్ ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక 30 డేస్ ఉంటుంది. అట్లాంటి ఒక్కొక్క సర్టిఫికేట్స్ డేట్ అనేది టైమింగ్స్ అనేటివి సెట్ చేసి ఉంటాయి అన్నమాట. ఆ టైమింగ్ ప్రకారం వాళ్ళు వచ్చి వాళ్ళ రిసీట్ పైన వచ్చేస్తుంది సర్టిఫికేట్స్, అది వచ్చి తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతారు. మీ సేవలు టోటల్గా ఎన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఎన్ని రకాల సేవలు అందిస్తూ ఉంటాయి? దాదాపు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లైక్ GHMC, డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్స్, ఇప్పుడు మన RTA సర్వీసెస్, కరెంట్ డిపార్ట్మెంట్, ఇంకా లైక్ మస్తు చాలా ఉన్నాయన్నమాట. బిల్ పేమెంట్స్, ఎనీ బిల్ పేమెంట్స్ అయినా కానీ ఇక్కడనే వచ్చి పేమెంట్ చేయాలన్నమాట. ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ అయినా కానీ GHMC చాలా సర్వీసెస్ ఉన్నాయన్నమాట. ఇది మనతోటి మీ సేవకు సంబంధించినటువంటి నిర్వాహకులు చెప్తున్నటువంటి విషయం. దాదాపు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ టెక్నికల్ ఇష్యూ ఏదైతే ఉందో అది సాల్వ్ అయ్యింది. ఇంకా కొద్దిగా మాత్రం ఉంది, అది ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈ మీ సేవకు సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి కమిషనర్ కూడా మనతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మధ్యాహ్నం లోపు కూడా దీనికి సంబంధించినటువంటి సమస్యను పూర్తిగా క్లియర్ చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. వచ్చే పబ్లిక్ కూడా ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ రమేష్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సత్తా చాటుతోంది. రానున్న రోజుల్లో AI కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే ఈ కోర్సులో చేరుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. మరింత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వంతో పాటు కొన్ని సంస్థలు సైతం ముందుకు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాదాపు 15% టాస్కులను ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా పని పూర్తి చేస్తుంది. అందుకు అనేక రంగంలో ఏఐని ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎంతో మంది మహిళలకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సీనిక్స్ గ్రూప్, అమెజాన్ వెబ్ సర్వీస్ మహిళా స్టార్టప్ ఇంక్యుబేటర్లకు లాయర్స్, రియల్ ఎస్టేట్, విజువల్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్, IT, సాఫ్ట్వేర్, ఫ్యాషన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలకు టీ హబ్ వేదికగా అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సో ఏఐ అన్ని రంగాల్లో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా దాన్ని అందుకోవాలంటే ఇండియా నుంచి కూడా ఏఐ కంపెనీస్ అనేవి చాలా రావాలి. సో వాటికి తగ్గట్టు మేము సినాప్స్ అనే ఒక ప్రోడక్ట్ చేసాం. దట్స్ క్లౌడ్ బేస్డ్ ప్రోడక్ట్ అనమాట. సినిక్స్ యాక్చువల్లీ వచ్చేసి 10 years నుంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ. అది ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి ఫెలిసిటేట్ చేస్తున్నాము. వాళ్ళని అనేక రంగాల్లో ఉన్న ఉమెన్ ఎంటర్ప్రినర్స్ని పిలిచి వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తూ వాళ్ళకి టెక్ గైడెన్స్, ఇంకా వాళ్ళు టెక్నాలజీని ఎలా అందుకోవాలి, ఏఐతో ఎలా వాళ్ళు బిజినెస్ని ముందుకు తీసుకెళ్తారో దానికోసం ఈ ఈవెంట్ చేస్తున్నాం. To be here with the young team here, Cinex team, be a part of the event, and it's a huge honor. I think that they have invited me. I'm not quite of the young generation, but I think it's a good thing. What they are doing is something incredible, and I think they have a great future in this particular field that they are stepping into. I think it's a great future, and this is the way the world is going to go. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు పోలీస్ వ్యవస్థ సైతం ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ ఏఐ అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. గతంతో పోలిస్తే ఫోన్ వాడకం 500% పెరిగిందన్నారు. దీంతో సైబర్ నేరాలు కూడా పెరిగాయని తెలిపారు. పోలీస్ వ్యవస్థలో కూడా ఏఐ నిపుణుల అవసరం ఉందన్నారు. ముఖ్యంగా మహిళలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన కల్పించాలన్నారు డీసీపీ. పోలీసింగ్లో కూడా ఏఐ విల్ హ్యావ్ ఏ హ్యూజ్ రోల్ టు ప్లే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంటుంది, అండ్ సైబర్ క్రైమ్స్ నేరం ఏమున్నాయో చాలా ఇంక్రీజ్ అయినాయి. ఇఫ్ యూ సీ సైబర్ క్రైమ్స్ it has increased 400 to 500% in just 2 years. Previous data ko ee data ko NCRB meer chuste, it has increased phenomenally. So this is the time where we need entrepreneurs and people who have expertise in AI so that they can help us in taking the data, analyzing and able to apprehend those people. గతంలో ప్రస్తుతం వ్యక్తిగత భద్రతపై మహిళలు దృష్టి పెట్టడం లేదని, దీంతో డిజిటల్ వేదికల్లో ఎంతో మంది అమ్మాయిలు మోసపోతున్నారని తెలిపారు మహిళా సభ్యులు. మనం రోజూ తింటున్నది ఆహారమా విషమా? ఇప్పుడు ఈ సందేహాలు అందరిలోనూ వస్తున్నాయి. మన కంట్లో నలక పడితేనే విలవిలలాడిపోతాం. అలాంటిది మన శరీరంలోకి ఏకంగా 3600 రసాయనాలు కలిసిన ఫుడ్ను టేస్టీగా, శుభ్రంగా ఉందనే భ్రమలో లాగించేస్తున్నాం. ఇంత విష ఆహారం మన శరీరంలోకి ఎలా వెళ్తుందనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. ప్రపంచంతో పోటీ పడుతూ రోజు రోజుకు మనుషులు బిజీ అవుతున్నారు. ఇందులో భాగంగా మనం రోజు తినే ఆహారపు అలవాట్లు కూడా మారుతూ వస్తున్నాయి. ఇంట్లో తినే అలవాటును తగ్గిస్తూ బయట ఫుడ్కి అలవాటు పడుతున్నారు జనాలు. దీంతో హాని కలిగించే ప్యాకేజ్డ్ ఫుడ్ని ఎంతో ఇష్టంగా తింటున్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా ప్యాకేజ్ ఫుడ్ ఈజీగా దొరుకుతుంది. అయితే ఈ ప్యాకేజ్ ఫుడ్ తయారీలోనే ఎన్నో రకాల రసాయనాలు వాడతారు. ఆ రసాయనాలను మనం ఇంట్లోకి కూడా తీసుకొచ్చి చక్కగా వండుకొని తినేస్తున్నాం. అయితే ఫుడ్ ప్యాకేజింగ్ లేదా తయారీలో వాడే 3600కు పైగా రసాయనాలు మనుషుల శరీరాల్లో గుర్తించినట్లు జనరల్ ఆఫ్ ఎక్స్పోజర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎపిడెమియాలజీలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ఇందులో సుమారు 100 వరకు హానికరమైన రసాయనాలు ఉన్నాయని తెలిపింది. ఎక్కువ కాలం ఆహారాన్ని నిల్వ ఉంచుకోవడం అనేక రసాయనాలు ఫుడ్ ప్యాకేజింగ్లో వాడుతుంటారని చెబుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆహారం టేస్టీగా ఉండడం కోసం కూడా మరికొన్ని హాని కలిగించే రసాయనాలు వాడుతుంటారని తెలిపారు. ఏ ప్యాకేజ్ ఫుడ్ అయినా 6 నెలల కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచకూడదని చెబుతున్నారు అధికారులు. ఎక్స్పైరీ అయిపోయిన ప్యాకేజ్డ్ ఫుడ్ని సేల్ చేస్తే ఆ ఫుడ్ని సీజ్ చేసి అలాంటి చర్యలకు పాల్పడిన వారికి శిక్షలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అయితే ప్యాకేజ్డ్ ఫుడ్లో కూడా మంచి ఆహారాలు దొరుకుతాయని, అలాంటి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. సో ఈ ప్యాకేజింగ్ ఫుడ్ ప్రాసెసింగ్లో యూజ్ చేసే ప్యాకేజింగ్ అన్నీ కూడా దట్ ప్యాకేజింగ్ మెటీరియల్ హ్యాస్ టు బి ఫుడ్ గ్రేడ్. Only if it is food grade, it has to be used in food processing industry. So in that way, FSSAI and we are enforcing it. And ఈ ప్యాకేజింగ్ కూడా, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఈ ప్యాకేజింగ్ ఏదైతే వాడుతున్నారో అది ఫుడ్ గ్రేడా కాదా అనేది దే హ్యావ్ టు చెక్ రెగ్యులర్లీ. అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి, ఇయర్లీ ట్వైస్ అట్లా వాళ్ళు చెక్ చేయాలి. అంటే వాళ్ళు ఏదైతే ప్యాకేజింగ్ మెటీరియల్ వాడుతున్నారో టు ప్యాకేజ్ దోస్ దేర్ ఫుడ్స్, అది to ensure that such packaging material is food grade, వాళ్ళు they have to test that material. So in that way packaging అనేది కూడా మనం రెగ్యులేట్ చేస్తున్నాం. We have packaging regulations for it.
ఇప్పుడున్న బిజీ లైఫ్లో బయట దొరికే ప్యాకేజ్ ఫుడ్ని ఈజీగా దొరుకుతుందనే ఆలోచనతో తింటున్నాం. కానీ అలాంటి ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అంటున్నారు వైద్య నిపుణులు. ప్యాకేజ్ ఫుడ్ కంటే ఆహారాన్ని ఇంట్లో చేసుకుని తింటే మంచిదని చెబుతున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్లో టేస్ట్ కోసం టేస్టీ సాల్ట్ని ఎక్కువగా వాడుతుంటారు. దీనివల్ల శరీరం పాడే అవకాశం ఉందంటున్నారు. బయట దొరికే ప్యాకేజ్ ఫుడ్ని తింటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెబుతున్నారు. ఎక్కువగా బాయిల్ చేసిన మళ్ళీ వేడి చేసిన లేదా కాల్చిన ఆహారాన్ని తింటే ఎసిడిటీ సమస్య వస్తుందంటున్నారు డాక్టర్లు. టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై హైదరాబాద్ ఎమ్మెల్యే కాంటెస్ట్ మాధవిలత, చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ స్పందించారు. నిందితులు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాలాజీ గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేశారు. ఈ నెల 26న తిరుమలకు కాలినడకన వెళ్లి స్వామికి వినతి పత్రాన్ని అందిస్తానని అన్నారు మాధవిలత. పాపం పోయేనా భారతదేశానికి. కాబట్టి నేను చేయగలిగినది హైందవురాలిగా ఒకటే, ఆయన నామస్మరణ చేస్తూ 3 రోజుల్లో అంటే 26వ తారీఖున తిరుమలకు బయలుదేరి వెళ్లే లోపల వైష్ణవ దేవాలయాలను సందర్శించి నాదంటూ ఒక చిన్న వినతి పత్రాన్ని నేను రాసి, ఈ వినతి పత్రాన్ని నేనే కాకుండా నాతోటి వచ్చే 25 నుంచి 30 మంది యువకులు, ధర్మానికి నిలబడ్డ వాళ్ళు, ఈ తరం వాళ్ళని కూడా నా వెంట తీసుకొని వెళ్ళి శ్రీవారి పాదాలు మెట్లు ఎక్కి ఆ తర్వాత అక్కడ తిరుమలలో కొండపైన భజన చేసి ఆ మరుసటి రోజు భగవంతుడి పాదాల ముందు ఈ ఒక వినతి పత్రాన్ని హుండీలో వేయాలి. ఆ వినతి పత్రం ఆపద మొక్కులవాడ అనాథ రక్షక అని వేడినంతనే మా ఆపదలను కడతేర్చే మమ్మాదుకునే వెంకటేశ్వరుడిగా ఈ కలియుగాన అవతరించిన మీ పట్ల క్షమించరాని తప్పిదం జరిగింది తండ్రి. ఓ శేషాద్రివాస మమ్ము మన్నించు. మీ జగద్విఖ్యాతి లడ్డుని కొంతమంది నీచులు ఉద్దేశపూర్వకంగా పవిత్ర పదార్థాలతో మలినం కావించిన విషయాన్ని గమనించలేని అందులము కూడా మేమయ్యామయ్యా. ఎండోమెంట్ యాక్ట్ అంతా కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వెదర్ దే ఆర్ అండర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఉందా లేదా అని చెప్పడానికి ఆర్టికల్ 26 మాకున్నది. ధర్మాన్ని రక్షించడం కోసం ఆర్టికల్ 26. మీ ద్వారా ఇది మీరు పాదయాత్రగా వెళ్తున్నప్పుడు మీకు కావాల్సిన డేటా అంతా ఇస్తాను తల్లి. మీలాంటి వారు దొరకడం, మా వెంకటేశ్వర స్వామి ఒక సైనికురాలుగా మీరు ఉన్నారు కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ 26 సో దట్ రామరాజ్య ఇస్ బ్యాక్ ఇన్ దిస్ కంట్రీ. ఈ దేశంలో రామరాజ్యం పునఃస్థాపన కావాలి. గద్దర్ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు గద్దర్ కుమార్తె వెన్నెల. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరులో అక్టోబర్ 5న ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను పస్నూరి దయాకర్, ఏపూరి సోమన్న, డాక్టర్ సుదర్శన్లతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు వెన్నెల. చదువుకొని జ్ఞానం పెంచుకొని ఈ ప్రభుత్వాన్ని అణచివేతని ఎదురుస్తూ ముందుకు పోవాలని ఒక స్ఫూర్తిని కలుగజేస్తుంది అనే ఒక ఉద్దేశంలో రానున్న తరానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో గద్దరన్న స్టాచ్యూ తెలంగాణలో చాలా చోట్ల రానున్న టైంలో పెట్టబడుతుంది. ఇప్పుడు మాత్రం అక్టోబర్ 5 తారీఖున మన మన్నూరు గ్రామం, అమరాబాద్ మండలం, నాగర్ కర్నూలు జిల్లాలో 5 తారీఖు సాయంత్రం 4 గంటలకు కంచి ఐలన్న ఆధ్వర్యంలో అన్నగారు ఇనాగ్రేట్ చేస్తారు. సో పెద్ద ఎత్తున మన నాగర్ కర్నూలు నుంచి గ్రామ ప్రజలందరూ, అట్లాగే తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున గద్దరన్న విగ్రహం అభిషేకం రావాలని కోరుతున్నాను. అక్టోబర్ 5న జరిగేటువంటి గద్దరన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలుగు రాష్ట్రాల యొక్క ప్రజలను, ప్రజాస్వామికవాదులను, ఉద్యమకారులను, కవులను, కళాకారులను కోరుతాను. ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఆదివాసీ కోయలు, సెంచులు, గోండులు, సంచార జాతులుగా ఉన్నటువంటి బిడ్డలు, అడవి బిడ్డలు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై గద్దరన్నకు నివాళులు అర్పించాలి. ఆయనకు ప్రకృతి అంటే అపారమైనటువంటి ప్రేమ, ఇష్టం. మరి మన్ననూరును ఎన్నుకోవడానికి కారణం కూడా నల్లమల్ల కొండలు, ఆ నల్లమల్ల అడవులు, పక్షులు, రాగాలు, ఇవన్నీ కూడా ఆయన జీవితంతో పెనవేసుకున్నటువంటి బంధాలు. ఆయన అడవులకు పోయి ఆదివాసీ జీవితాలు, అడవి బతుకులు చూసి పాటలు రాసి పాడాడు.
అట్లా అడవి బిడ్డలను కలిసి పాడినటువంటి ఆయన జీవితం అంతా పెనవేసుకుంది గనక మన్ననూరు అనేది ఒక గొప్ప చరిత్ర గల ప్రాంతం. ఉద్యమకారులకు పుట్టినటువంటి ప్రాంతంలో మరి గద్దర్ గలం ఫౌండేషన్, గద్దర్ గలం ఆధ్వర్యంలో మరి కొల్లూరి సత్తన్న అండ్ భరతన్న వీళ్ళ సారథ్యంలో జరగడం చాలా. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. ఈ సమావేశంలో శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, మాజీ క్రికెటర్స్, వివిధ జిల్లాల ప్రతినిధులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి లాగానే వివిధ జిల్లాల్లో క్రికెట్ గ్రౌండ్స్, ఎక్సలెన్సీ అకాడమీలను స్థాపించి ప్లేయర్లకు సరైన శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. చాలా మంది ప్రతిభ ఉన్న క్రికెటర్లకు రాష్ట్ర జట్టులో చోటు లభించట్లేదని, హెచ్సీఏలోని కొంతమంది నిర్లక్ష్యం వల్ల గ్రామీణ స్థాయి ప్లేయర్లకు సరైన అవకాశాలు లభించట్లేదన్నారు. గత 10 ఏళ్లలో క్రీడల మీద ఉన్న ప్రాధాన్యతతో పాటు ఉన్నది మొత్తం తీసుకుపోయి ఈరోజు ఎక్కడక్కడ గ్రౌండ్లన్నీ పడావు చేసే పరిస్థితులు కనబడుతుంది. కానీ వాటన్నింటినీ ఈరోజు పునరుద్ధరించే పరిస్థితిలో శాట్స్ సిద్ధంగా ఉంది. రాబోయే రోజుల్లో సీఎం కప్ ద్వారా విద్యార్థుల పక్షాన గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్క విద్యార్థులు స్పోర్ట్స్మెన్స్ అందరినీ తయారు చేసే ప్రక్రియలు ఈరోజు సీఎం కప్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో కూడా మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయి నుంచి కూడా క్రికెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా క్రికెట్ ఆడి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాటు చేయడం జరిగింది. మనం గుజరాత్లో 3 అసోసియేషన్స్ ఉన్నాయి, ఇంకా మహారాష్ట్రలో ఒక 3, విదర్భ కానివ్వండి, ముంబై కానీ, మహారాష్ట్ర కానీ, ఒక మహారాష్ట్రలో 3 ఉన్నాయి. వీళ్ళ ఆలోచన ప్రకారం ఏంటంటే కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి ఇది కూడా ఒక రూట్ మ్యాప్ లాగా కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఏ విధమైన చర్చలు జరపాలని జరుపుదాం. ఇంకా ఒక్క నిమిషంలో కాదు కదా, తర్వాత చర్చ ఖచ్చితంగా మద్దతు తెలిపే ఆలోచనలో ఉంటాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి దీన్ని తీసుకుపోతాం. ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో తదుపరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఎక్కడైనా కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో అది అథ్లెటిక్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, దేశంలో తెలంగాణ నెంబర్ 1 పరిస్థితిలో ఉండాలి. అమెరికాలో వరల్డ్ కప్ జరిగితే 8 మంది ఇండియన్ ప్లేయర్స్ అమెరికా టీంలో ఆడారు. ఇతర దేశాలకు మన పిల్లలు కోచింగ్ ఇస్తున్నారు, మన కెప్టెన్గా ఉంటున్నారు ఇండియన్ ప్లేయర్స్. కేవలం తెలంగాణ పిల్లలకే ఈ అవకాశం వస్తలేదు. 37 స్టేట్లకు బీసీసీఐ మెంబర్షిప్ ఇచ్చింది. అన్ని స్టేట్లలో ఒక్కొక్క స్టేట్లో 3 అసోసియేషన్స్ ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇచ్చిన అసోసియేషన్ ఎక్కడ పోయినా వాళ్ళకే ఛాన్సులు. మన పిల్లలే ఏడేసినా గొంగడు ఆనే, ఎందుకంటే అమాయకులం, గొర్రెలం, మనకు ఎవరు చెప్పటం లేదు, దిశ లేదు. అతి త్వరలో కార్యాచరణ ఇంకా రూపొందించుకొని చాలా సీరియస్గా ఈ విషయంలో తాడోపేడ తెలచాల్సిన అవసరం ఉందని చెప్పని. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.